హరే నమ. శ్రీగురుభ్యో నమ. పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమ. శ్రీగురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ. దేవం నారాయణం సర్వదోష వివర్జితం. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేషతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. న కర్మణామనారంభాత్ న కర్మణామనారంభాత్ న కర్మణామనారంభాత్ నిష్కర్మ్యం పురుషోష్ణుతే. నైష్కర్మ్యం పురుషోష్ణుతే. నైష్కర్మ్యం పురుషోష్ణుతే. చ సన్యసనాదేవ న చ సన్యసనాదేవ న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. హామీ కేవలము కర్మలను చేయకుండా ఉండడం వల్ల నైష్కర్మ్యం అని పిలువబడే ముక్తి లభించదు. కేవలము కామ్యకర్మలను వదలడం వల్ల కూడా మోక్షం లభించదు. జ్ఞానము తప్పనిసరిగా ఉండవలసిందే అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. నిన్న ఏం చెప్పుకున్నాము, ఎందుకు ఆ విధంగా కర్మను చేయకపోవడం వల్ల ముక్తి లభించదు అని ఎందుకు చెప్పారు అంటే, పురుష అనే దాన్ని కారణంగా చూపారు. పురుష అనే పేరే చూపిస్తుంది. పురుష అంటే ఏమి, ఏదో ఒక శరీరాన్ని అతడు పొంది ఉంటాడు. స్థూలేన సూక్ష్మేణ వా పురేణ యుక్తో ననుజీవ. స్థూల శరీరంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ ఏదో ఒక దానితో కూడే ఉంటాడు జీవుడు. కనుక ఆ శరీరం ఉన్నది అని అంటే తప్పనిసరిగా కర్మను చేసి తీరుతాడు. కర్మ లేకుండా ఉండలేడు. కనుక ఆ కర్మను వదలడం అనేది అశక్యం. నిజమే, మీరు అన్నట్లుగా కర్మను వదిలితే మోక్షము అని పెట్టుకున్నా కూడా కర్మను వదలడం ఎప్పుడు సాధ్యమవుతుంది? సాధ్యమే కాదు అని. అది ఒక కారణం. మరొక కారణం ఏమిటి? కేవలం కర్మను వదలడం వల్ల మోక్షం లభించదు. ఎందుకంటే దానికి దృష్టాంతాన్ని ఇచ్చారు. యది కర్మాకరణేన ముక్తి స్యాత్ స్థావరాణాంచ. ఒకవేళ కర్మను వదలడం వల్లనే మోక్షం లభించేటట్లుంటే స్థావరములు అంటే చెట్లు మొదలైన ప్రాణులకు కూడా మోక్షం లభించాలి. ఎందుకు? అవి కర్మను చేయవు. కనుక కర్మను చేయకపోవడం వల్ల వాటికి మోక్షం లభించాలి. లభించడం లేదంటే అర్థం ఏమిటి? కేవలం కర్మ అకరణమే ముక్తికి కారణం కాదు అనే విషయాన్ని చెప్పారు. దాన్నే ముందు వివరిస్తూ ఉన్నారు. నచ అకరణే నచ అకరణే నచ అకరణే కర్మాభావాత్ ముక్తి భవతి. కర్మాభావాత్ ముక్తి భవతి. కర్మాభావాత్ ముక్తి భవతి. కనుక చెట్ల యొక్క దృష్టాంతాన్ని ఇచ్చారు. చెట్లు కర్మను చేయవు కనుక వాటికి మోక్షం లభించి ఉండవలసింది అంటే, అప్పుడు దానికి కౌంటర్గా వేరే ప్రశ్న ఏం చేయొచ్చు? కాదండి, సరే వాటి కర్మ చేసే యోగ్యతనే లేదు కనుక అవి చేయవు. సరే, మనుష్యుడైన పుట్టిన తర్వాత కర్మను చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, మోక్షం లభిస్తుందా అని అంటే అందుకు చెప్తారు నచ అకరణే. అకరణే అంటే కర్మను చేయకుండా ఉండడం వల్ల. కర్మాభావాత్ కర్మ లేకపోవడం వల్ల ముక్తి అనేది ఉండదు. కర్మ చేయకుండా ఉంటే కర్మ లేదు గనక ముక్తి కలుగుతుంది అనేది లేదు. ఎందుకలాగా అంటే దానికి చెప్తున్నారు. ప్రతిజన్మ కృతానాం అనంతానాం కర్మణాం భావాత్. ప్రతిజన్మకృతానాం అనంతానాం కర్మణాం భావాత్. ప్రతిజన్మకృతానాం అనంతానాం కర్మణాం భావాత్.
అంటే అనింది ఏమిటి? నచ అకరణే కర్మాభవాత్ ముక్తి భవతి. కేవలం ఈ జన్మలో నేను కర్మనే చేయను, ఊరుకుంటాను. కర్మ చేయలేదు కనుక మరి మోక్షం కలగాలి నాకు అని అంటావేమో నాయన. సరే, ఈ జన్మలో ఏదో నీకు బుద్ధి కలిగి అసలు కర్మ చేయను కూర్చున్నావు అనుకో. ఈ ఒక్క జన్మలో కర్మ చేయనంత మాత్రాన మోక్షం లభిస్తుందా? ఎందుకు అంటే ప్రతి జన్మ కృతానాం అనంతానాం కర్మణాం భావాత్. ఈ జన్మలో కర్మ చేయలేదు సరేవయ్యా, ఇంతకుముందు ఎన్ని జన్మలు అయినాయి నీకు? ప్రతి జన్మ కృతానాం, ప్రతి జన్మలో కూడా ఎన్ని కర్మలు చేశావు నువ్వు? ప్రతి జన్మ కృతానాం అనంతానాం కర్మణాం భావాత్. ప్రతి జన్మలో చేసినటువంటి అనంతమైన కర్మలు ఉన్నాయి కదా, వాటి గతి ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ జన్మలో కర్మ చేయకపోతే ముక్తి లభిస్తుంది అని అనుకున్నప్పటికీ ఈ జన్మ డిలీట్ చేయవయ్యా, దీన్ని తీసేసేయి. ఇంతవరకు ఎన్ని జన్మలు వచ్చాయి నీకు? అనంతమైన జన్మలు వచ్చాయి. మరి అనంతమైన జన్మలలో ఎన్ని కర్మలను చేసి ఉంటావు? అనంతమైన కర్మలు చేసి ఉంటావు. మళ్ళీ వాటి గతి ఏమిటి? వాటి ఫలితాన్ని ఎవరు అనుభవించేది? కనుక కర్మ ఒక్క జన్మలో కర్మను చేయనంత మాత్రాన ముక్తి లభిస్తుంది అనేది అది అసాధ్యము. ఎందుకు? ప్రతి జన్మ కృతానాం, ప్రతి జన్మలో చేసినటువంటి అనంతానాం కర్మణాం భావాత్. ఒక్క జన్మ వచ్చిందంటే చాలు అనంతమైన కర్మలు చేస్తాము. ఒక్క జన్మలోనే అనంతమైన కర్మలు చేస్తాం, మరి అనంత జన్మల్లో? కనుక అది సాధ్యమే కాదు అని అంటూ ఉన్నారు. సరే, ఆ కర్మలు చాలా ఉన్నాయి కనుక మీ పాయింట్ ఏమిటి? కర్మలు చాలా ఉన్నాయి కనుక మోక్షం కలగదు అంటున్నారు కదా. సరే, కర్మలన్నింటినీ అనుభవించి కర్మల ఫలితాన్నింటినీ అనుభవించిన తరువాత మోక్షం వస్తుందా లేదా? ఇప్పుడు నేను కొత్త కర్మ ఏమి చేయను, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తానయ్యా, ఏ కర్మ చేయకూడదు అని సంకల్పించుకుంటాను, ఏ కర్మలు చేయను. సరే, వెనుకటి అనంత కర్మలు ఉన్నాయి కదా అంటే ఆ కర్మలన్నింటినీ అనుభవిస్తాను. అనుభవించిన తర్వాత ఏమైనా మోక్షం లభిస్తుందా అంటే అందుకు చెప్తూ ఉన్నారు, నచ సర్వాణి కర్మాణి భుక్తాని. न च सर्वाणि कर्माणि भुक्तानि न च सर्वाणि कर्माणि भुक्तानि సర్వాణి కర్మాణి నచ భుక్తాని. అన్ని కర్మలను అనుభవించడం కుదరదు. నచ సర్వాణి కర్మాణి భుక్తాని. అన్ని కర్మలను అనుభవిస్తాను, అనుభవించిన తర్వాత మోక్షాన్ని పొందుతాను అనడం సాధ్యం కాదు. ఎందుకు అంటే ఏకస్మిన్ శరీరే బహూని కర్మాణి కరోతి. एकस्मिन् शरीरे बहूनि हि कर्माणि करोति एकस्मिन् शरीरे बहूनि हि कर्माणि करोति तानि च एकैकानि बहुजन्म फलानि कानिचित्. तानि च एकैकानि बहुजन्मफलानि कानिचित् तानि च एकैकानि बहुजन्मफलानि कानिचित् तत्र च एकैकानि कर्माणि तत्र च एकैकानि कर्माणि तत्र च एकैकानि कर्माणि भुञ्जन् प्राप्नोत्येव शेषेण मानुष्यम्. भुञ्जन् प्राप्नोत्येव शेषेण मानुष्यम् तत्र च एकैकानि कर्माणि भुञ्जन् प्राप्नोत्येव शेषेण मानुष्यम् ततश्च बहुशरीरफलानि कर्माणि ततश्च बहुशरीरफलानि कर्माणि ततश्च बहुशरीरफलानि कर्माणि इति असमाप्तिः. इति असमाप्तिः इति असमाप्तिः శ్రీమదాచార్యుల విశ్లేషణ చూడండి. సరే, ఏమంటావయ్యా నువ్వు? ఇప్పటి నుంచి నేను కర్మను చేయను, చేసిన కర్మలన్నింటినీ అనుభవించేస్తాను, అనుభవించేస్తే మోక్షం లభిస్తుంది కదా. అంటే టోటల్లీ పూర్వపక్షం ఏమిటి? జ్ఞానం యొక్క అవసరం ఏముంది అని. కర్మ చేయకపోతే చాలు, మోక్షానికి నైష్కర్మమే పేరుంది, కర్మ చేయకపోతే మోక్షం లభిస్తుంది కనుక కర్మను చేయను. జ్ఞానం యొక్క అవసరం ఏముంది? జ్ఞాన సంపాదన యొక్క అవసరం ఏముంది? కర్మను చేయను, చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించి ముగించేస్తాను, అయిపోయింది కదా, ఇంకా మోక్షం వస్తుంది అని అంటావేమో. అందుకంటారు, అయ్యా, ఏకస్మిన్ శరీరే బహూని కర్మాణి కరోతి. సరే, నువ్వే లెక్క వేయ, మనకే మా లెక్క ఇస్తున్నారు శ్రీమదాచార్యులు. ఏకస్మిన్ శరీరే, ఒక్క శరీరంలో, ఒకే ఒక శరీరంలో ఎన్ని కర్మలు చేస్తావయ్యా? ఒక్క శరీరం వచ్చిందంటే 100 సంవత్సరాలు బతుకుతావు అనుకుంటే కూడా
ఎన్ని కర్మలు చేస్తావయ్యా? ఏకస్మిన్ శరీరే బహూని కర్మాణి కరోతి. ఒక్క శరీరంలోనే అనేకమైన కర్మలు చేస్తావు. సరే. అందులో కూడా కొన్ని కొన్ని కర్మలు ఎలాగుంటాయి తెలుసా? తానిచ ఏకైకాని బహుజన్మ ఫలాని కానిచిత్. తానిచ అంటే ఆ కర్మలు గూడా, ఒక్క జన్మలో చేసిన కర్మలు గూడా కానిచిత్. కానిచిత్ అంటే కొన్ని. కొన్ని కర్మలు ఎలాగుంటాయి? ఏకైకాని బహుజన్మ ఫలాని. ఒక్కొక్కటి గూడా ఏకైకాని అంటే ఒక్కొక్కటి గూడా బహుజన్మ ఫలాని అనేక జన్మలను ఫలముగా ఇచ్చేటటువంటి కర్మలు. ఒక జన్మలో ఎన్నో కర్మలు చేస్తాము. ఆ కర్మలలో కొన్ని కర్మలు ఎలాగుంటాయంటే, ఒక్కొక్క కర్మకు కూడా అనేక జన్మల ఫలితం వచ్చేటట్లు ఫలాలుంటాయి. కర్మ ఫలాలుంటాయన్నమాట. ఎన్నో ధర్మశాస్త్రంలో ఎన్నో విషయాలు ఉంటాం దీన్ని బట్టి. మనకు ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను ఒకటి. పవమాన హోమము, పవమాన సూక్త పారాయణము. పవమాన హోమం చేస్తే లేదా పవమాన సూక్త పారాయణం చేస్తే దాంట్లోనే చివరకు ఫలితం చెప్తారు. సప్తజన్మ భవేద్విప్రో ధనాఢ్యో వేదపారగః అంటారు. అంటే పవమాన సూక్తాన్ని ఒక్కసారి పఠనం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందయ్యా అంటే 7 జన్మలలో మంచి ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు అని ఆ పవమాన సూక్తానికి ఫలం. సరే మంచిదే. జన్మలైతే వచ్చాయి. జన్మలొచ్చి రావడం మంచిదే. మంచి ధనాఢ్యుడైన వేదపారగుడైన బ్రాహ్మణునిగా పుట్టడం మంచిదే. పుట్టిన తర్వాత అతడు ఎన్ని కర్మలు చేస్తాడు? ఒక్కొక్క జన్మలో ఎన్ని కర్మలు అంటే పుట్టడం ఒక ఎత్తయితే దాంట్లో కర్మలు చేస్తే ఆ కర్మలు మళ్ళీ జన్మలను కలిగిస్తాయి గదా! దాని కథేమిటి? మంచి జన్మ వచ్చింది సరే. కానీ అక్కడ చేసేటటువంటి కర్మలకు మళ్ళీ జన్మలొస్తాయి గదా! ఇక దానికి ఎండ్ ఎప్పుడు? ఆ! ఇంకా కొన్ని ఫలాలకు చెడు పని చేస్తే గూడా అంతే. ఏదో ఒక పని చేస్తే 60 జన్మల వరకు ఏదో గాడిదగానో, పందిగానో పుట్టాలి. పెద్దవాళ్ళని అవమానిస్తే 60,000 సంవత్సరాల వరకు క్రిమిగా పుట్టాలి. ఇలా ఫలితాన్ని చెప్తారు. కర్మలకు. మరి కొన్ని కొన్ని కర్మలు ఎలాగుంటాయి? అనేక జన్మల ఫలితం లభించేటట్లుగా ఉంటాయి. సరే. ఆ జన్మలొచ్చాయ్యా. మళ్ళీ అప్పుడు పుట్టినప్పుడు ఇప్పుడు 7 జన్మలు మంచి బ్రాహ్మణుడిగానే పుట్టని. కానీ అక్కడేం జరుగుతుంది మళ్ళీ? తత్రచ ఆ జన్మల్లో కూడా ఏకైకాని కర్మాణి భుంజన్. అందులో మళ్ళీ ఒక్కొక్క కర్మ అనుభవించాలా? అనుభవించేటప్పుడు మళ్ళీ కర్మను చేస్తాడా? ఆ కర్మలకు మళ్ళీ ఫలితం ఉంటుందా? మళ్ళీ ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ జన్మలెత్తాలా? మళ్ళీ ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేయాలా? అప్పుడు మళ్ళీ ఫలితం ఉంటుందా? మళ్ళీ జన్మలెత్తాలా? ఇది ఎప్పుడయ్యా ముగిసేది? ఏకైకాని కర్మాణి భుంజన్. ఒక్కొక్క కర్మలను అనుభవిస్తూ ప్రాప్నోత్యేవ శేషేణ మానుష్యం. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ఉదాహరణకు ఏదో ఒక కర్మ చేశాము. ఆ కర్మకు ఫలితం ఏముంది? 10 జన్మల వరకు ఇతడు గాడిదగా పుట్టాలి అని ఉందనుకోండి. 10 జన్మలు గాడిదలుగా పుడతాడు. పుట్టిన తర్వాత భగవంతుని యొక్క విచిత్రమైన కార్యమేమంటే, ఈ కర్మలు కంప్లీట్ అయిపోయి నిల్ అయ్యేంత వరకు ఉండదది. 7 జన్మలు గాడిద జన్మలయిన తర్వాత మిగిలిన కర్మ మిగులుస్తాడనమాట. మిగిల్చిన తరువాత ఎందుకు మళ్ళీ మనుష్యునిగా పుట్టాలి గదా అతడు. మనుష్యునిగా పుడితేనే మనుష్య జన్మనే సాధన శరీరం. పుణ్యం జేయాలన్నా, పాపం జేయాలన్నా మళ్ళీ మనుష్య జన్మ రావాల్సిందే. అందుకే ఎన్ని గాడిదలైనా, ఎన్ని పందుల జన్మలైనా, ఎన్ని కుక్కల జన్మలైనా, ఎన్ని క్రిమికీటకాలుగా జన్మించినా, మళ్ళీ కొంచెం కర్మ మిగిల్చి, ఆ మిగిల్చిన కర్మతో మళ్ళీ మనిషిగా పుట్టిస్తాడనమాట. ఎందుకు మళ్ళీ స్నానం జేసుకోవాలి గదా! ఆయనకు మళ్ళీ కొంచెం మిగులుస్తాడు. పూర్తి కంప్లీట్‌గా అయిపోదేది. కనుక ప్రాప్నోత్యేవ శేషేణ మానుష్యం. శేషేణ అంటే ఆ మిగిలినటువంటి కర్మ చేత మళ్ళీ ఏమవుతుంది? ప్రాప్నోత్యేవ మానుష్యం. మళ్ళీ మనుష్య జన్మనే వస్తుంది. మళ్ళీ స్టార్ట్ అంటాడు. మళ్ళీ మనుష్య జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ కర్మలు ప్రారంభమవుతాయి. ఒక్కొక్క కర్మకు అనేక జన్మ ఫలితం. మళ్ళీ ఆ జన్మల్లో మళ్ళీ ఎన్నో కొన్ని క్రిమికీటకాలు, కొన్ని పశుపక్ష్యాదులు జన్మించి మళ్ళీ మిగిల్చుకొని మళ్ళీ మనిషిగా పుడతాడు. మళ్ళీ కర్మలు చేస్తాడు. తతశ్చ బహుశరీర ఫలాని కర్మాణి. మళ్ళీ ఆ శరీరాలలో బహుశరీర ఫలాని కర్మాణి. మళ్ళీ అనేక ఫలితములు కలిగిన అనేక శరీరములను వచ్చేటట్లుగా చేసే కర్మలు. ఈ విధంగా చూసుకుంటా వెడితే ఇది అసమాప్తి. దీనికి సమాప్తి అనేది ఉన్నదా చెప్పండయ్యా?
కర్మలను అనుభవించి ముగిస్తామంటారు కదా, ఎన్ని కర్మలు అనుభవిస్తారు? ఇది ముగిసేది ఎప్పుడు? అసలు ముగుస్తుందా? ఈ ఊరికే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఊరుకున్నప్పటికీ వెనుక చేసిన కర్మల ఫలితంగా అనేక జన్మలైతే రాబోయేవి ఉన్నాయి గదా! మరి ఆ రాబోయే జన్మల్లో కర్మలు చేయరా? చేసి మళ్ళీ దానికి ఫలితం రాదా? దానికి మళ్ళీ అనేక శరీరాలు రావా? మళ్ళీ అది ముగిసేదెప్పుడు? కనుక కర్మలను అనుభవించి ముగిద్దాము అనేది మాత్రం అసాధ్యము. ఎందుకు? అనంత జన్మలు, అనంత కర్మలు, మళ్ళీ కర్మలు చేసేటప్పుడు మళ్ళీ అనంతమైన జన్మలు. ఇది ఎండ్‌లెస్ ప్రాసెస్. కనుక కర్మల యొక్క భోగము, ఆ భోగం వల్ల సమాప్తి అనేది అసాధ్యము. దానికే ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతాన్ని, ప్రమాణవచనాన్ని ఇస్తూ ఉన్నారు. తచ్చోక్తం 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 జీవంశ్చతుర్దశాదూర్ధ్వం 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 పురుషో నియమేన తు పురుషో నియమేన తో పురుషో నియమేన తో జీవాప్యనూనదశకం స్త్రీవాప్యనూనదశకం స్త్రీవాప్యనూనదశకం దేహం మానుషమార్జతే. దేహం మానుషమార్జతే దేహం మానుషమార్జతే దశోర్ధ్వజీవీని చతుర్దశోర్ధ్వజీవీని చతుర్దశోర్ధ్వజీవీని సంసారశ్చాదివర్జితః సంసారశ్చాదివర్జితः సంసారశ్చాదివర్జితः తో విత్వా పరం దేవం అతో విత్వా పరం దేవం అతో విత్వా పరం దేవం మోక్షాశాఖా మహామునే. మోక్షాశాఖా మహామునే మోక్షాశాఖా మహామునే ఇది బ్రాహ్మే. ఇతి బ్రాహ్మే ఇతి బ్రాహ్మే ప్రాణవచనాన్ని ఇచ్చి చెబుతూ ఉన్నారు. బ్రాహ్మపురాణంలో ఈ విధంగా చెప్పబడింది. ఏమని? జీవన్ చతుర్దశాత్ ఊర్ధ్వం పురుష నియమేన తు స్త్రీ వా అపి అనూనదశకం దేహం మానుషం ఆర్జతే. విచిత్రం చూడండి, చెప్తున్నారు కర్మలు ఎలాగుంటాయి అంటే, యా నువ్వు ఎంత కర్మలు చేస్తావు ఒకసారి ఊహించుకుంటున్నారు. జీవన్ పురుష, ఒక పురుషుడు, స్త్రీవ, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఏదో పురుషుడు ఒక్కటి చెప్పింది అనుకోవద్దండి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఒకసారి పుట్టాడు అంటే, జీవన్ జీవించాడు అంటే, చతుర్దశాదూర్ధ్వం అంటే 14 చతుర్దశ అంటే 14 14 సంవత్సరాల తరువాత నియమేన, నియమేన అంటే కంపల్సరీ, అనూన దశకం దేహం మానుషం అర్జతే. నియమం ఏముంది అంటే, ఆ వ్యక్తి అయిన వాడు తాను పుట్టిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఈ పుణ్యపాప కార్యాలు, పుణ్యపాపం యొక్క ఫలితాలు ఇతనికి లేపం కాదట. 14 సంవత్సరాలకు బారాకుని మాఫ్. చట్టం కోర్టు చెప్తుంది కదా, మైనర్ అయితే అతనికి శిక్ష లేదు. అది కూడా శాస్త్రంలో చెప్పబడింది అనమాట. 14 సంవత్సరాల వరకు ఇతని యొక్క పుణ్యపాపాల బాధ్యత తల్లిదండ్రులది. అందుకే కుమారునంత జాగ్రత్తగా సంతానాన్ని పెంచాలి. ఎందుకంటే ఇది కారణం. 14 గంటల వరకు తల్లిదండ్రులే బాధ్యత, అతనికి ఏం పుణ్యపాపాల సంబంధం లేదు. 14 సంవత్సరాలు గడిచిందా తర్వాత ఒక్క రోజు జీవించినా కూడా, ఒక్కొక్క రోజుకు ఎన్ని కర్మలు చేస్తాడయ్యా ఇతడు అంటే, చతుర్దశాదూర్ధ్వం 14 గంటల తర్వాత జీవించాడు అంటే, ఒక్కరోజు జీవిస్తే, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక్కరోజు జీవిస్తే, సాధారణంగా ఏం జీవిస్తే అంటే ఎవడో మహాపాపి కాదు, మంచి వ్యక్తే, సాత్వికుడే, నిత్యానుష్ఠాన కర్మ చేసేవాడే, శాస్త్రోక్తంగా జీవించేవాడే, తన యోగ్యతానుగుణంగా ఇంత ఉన్నప్పటికీ ఒక్క రోజు జీవించాడంటే మినిమం అంటే మినిమం 10 జన్మలకు కావలసిన కర్మలను చేస్తాడట. మినిమం 10 జన్మలకు. అనూన దశకం, నూన అంటే తక్కువ, అనూన అంటే తక్కువ కాకుండా, అనూన దశకం 10 జన్మలకు తక్కువ కాకుండా దేహం మానుషం ఆర్జతే. మానుష శరీరం, వేరే శరీరం కాదు. 10 మనుష్య జన్మలకు తక్కువ కాకుండా ఎన్ని కర్మలు చేయాలో అన్ని కర్మలను మినిమం అంటున్నారు. మళ్ళీ ఇంకా మ్యాక్సిమం అంటే ఎంత ఉందో తెలియదు. మినిమం 10 మనుష్య జన్మలు వచ్చేంత కర్మలను ఒక్క రోజులో, మళ్ళీ ఎన్నో రోజులు కాదు, ఒక్క రోజులో చేశాడు.
సరే మరి ఇతడు 14 ఏండ్ల తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడయ్యా? చతుర్దశోర్ధ్వజీవిని. అందరూ ఏదో అపురూపం తప్పనిస్తే 14 ఏండ్ల తర్వాత ఎన్నో సంవత్సరాలు జీవించే వాళ్ళే ఎక్కువ కదా! మోస్ట్‌లీ ప్రతి జన్మలో 14 ఏండ్ల పైనే జీవిస్తారు గదా! మనమందరం జీవించిన వాళ్ళమే గదా! ఏదో అపురూపం చిన్నప్పుడే పోవడం అనేది. 14 ఏండ్ల తర్వాత అందరూ జీవించిన వాళ్ళే కాలిక్యులేట్ చేసుకోండి. 14 ఏండ్ల తర్వాత ఒక రోజుకు మినిమమ్ 10 జన్మలు వేసుకున్నా ఎన్ని సంవత్సరాలు? చూడండి అన్ని సంవత్సరాలు ఇంటూ 365 ఇంటూ 10 తీసుకుంటూ పోతే ఎన్ని జన్మలైతాయి ఇది మినిమమ్. పోనీ అయ్యా! అన్నయినా రాని. ఎప్పటి నుంచి ప్రారంభం చేశాము సంసారము? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? సరే అప్పటినుంచి ఎన్నో కర్మలు చేశాము. పోనీయండి అన్నీ అనుభవిద్దాం. ఎన్నో అన్నారు 1,00,00,000 2,00,00,000 10,00,00,000 సరే అన్నీ అనుభవిద్దాం. అనుభవించిన తర్వాత అయినా మోక్షం లభిస్తుందా? కర్మ చేయకపోతే? అంటే అంటారు, "అయ్యా! సంసారం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? సంసారశ్చ ఆదివర్జితః." గోవిందా గోవిందా. సంసారశ్చ ఆదివర్జితః. ఈ సంసారం అనేది జన్మలు ఎప్పటి నుంచి ప్రారంభం చేశాయ్యా? పుట్టడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే లెక్క ఉంటే కదా అంటారు. సంసారశ్చ ఆదివర్జితః. దీనికి ఆది అనేదే లేదు. అనాది. సంసారం అనేది అనాది. చూడండి ఇదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఒక అపురూపమైన ప్రమేయం ఇది. సంసారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మనకు జన్మలు రావడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని ఎవరైనా అడిగితే ఏమీ లేదు. సంసారశ్చ ఆదివర్జితః. ఇది అనాది. అనాది అయిన పదార్థాలు మన సిద్ధాంతంలో చాలా వాటిని చెబుతాం మనం. భగవంతుడు అనాది, జీవులు అనాది, కర్మలు అనాది, అతని యోగ్యత అనాది, పుణ్యపాపాలు అనాది, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయాదులు అనాది, ఇతని కర్మలు అనాది, మరి కాలము అనాది, దేశము అనాది. కనుక ఇవన్నీ ప్రకృతి అనాది, ఇవన్నీ అనాది. అనాది అయిన పదార్థాలు చాలా ఉన్నాయి. అలా ఈ సంసారము కూడా అంటే చావు పుట్టుక అనేటటువంటివి ఈ ప్రవాహము ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అసలు ప్రారంభం అనేది ఉంటే గదా! అనాది కాలం నుండి దేహాలు వస్తూనే ఉన్నాయి. కనుక అన్ని అనాది నుంచి కర్మలు చేస్తూ ఉన్నామంటే ఎన్ని కర్మలు? అనంతమైన కర్మలు, అనంతమైన జన్మలు, అనంతమైన కర్మలు. సో, ఇన్ఫినిటీ కాదు. ఇన్ఫినిటీ టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. కనుక అతో అవిద్వాపరం దేవం. అతః ఆ కారణం వల్ల కేవలము కర్మలను అనుభవించి ముగిస్తాము అనే మాట ఎంత హాస్యాస్పదమయ్యా! అతో ఆ కారణం వల్ల అవిత్వాపరం దేవం. ఇక మిగిలింది ఒకటే ఒకటి ఏమిటది? పరం దేవం. ఆ పరమోత్తముడైన సర్వోత్తముడైన దేవుణ్ణి తెలుసుకోకుండా, అతని జ్ఞానం లేకుండా, భగవద్జ్ఞానం లేకుండా మోక్షాశాఖ మహామునే. ఏ మహామునే సంబోధన చేసి చెప్తూ ఉన్నారు. మోక్షాశాఖ. మోక్షము గురించి ఆశ ఎక్కడిదయ్యా? మోక్ష ఆశ క. అంటే భగవంతుని యొక్క జ్ఞానం లేకుండా కేవలం కర్మలను ముగించి మోక్షాన్ని పొందుదామని చెబుతావు కదా, ఏం ధైర్యమయ్యా నీకు? భగవంతుని జ్ఞానం లేకుండా మోక్షము యొక్క ఆశ ఎక్కడిది? సాధ్యమే లేదు అని బ్రహ్మపురాణంలో చెప్పినందువల్ల ఈ సంసారము అనాది. అనాది నుండి జన్మలొస్తూ ఉన్నాయి. సాధన శరీరాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క శరీరంలో అనేక కర్మలు చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క కర్మకు అనేక ఫలితాలు అనేక జన్మలు మరలో వస్తూ ఉన్నాయి. ఇలా అనంత జన్మలు అనంత కర్మలు ఉండగా అనంత కర్మలను అనుభవించి ముగిద్దాము అనే విషయమే సాధ్యం కాదు. కనుక కేవలం భగవంతుని జ్ఞానము తప్ప, భగవంతుని జ్ఞానం వల్లనే అపరోక్ష జ్ఞానం అయిందంటే చాలు. ఎన్ని అనంత జన్మలు అనంత కర్మలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క భగవంతుని అపరోక్ష జ్ఞానం అది ఒక్కటి చాలు. సంపూర్ణమైన అనంత జన్మల ఫలితాన్ని భస్మం చేసేస్తుంది. పత్తి ఎంతైనా ఉండని, అది పత్తి ఒక పర్వతంలాగా ఉండని, ఆ పర్వతం వలె ఉండే ఒక దూది కేవలం ఒకే ఒక నిప్పు కణిక చాలు, మొత్తం భస్మైపోతుంది. అది జ్ఞానానికి ఉండేటటువంటి మహత్వం. కనుక శాస్త్రజ్ఞానము తద్వారా అపరోక్ష జ్ఞానము ఇది లేకుండా మోక్షాశ ఎక్కడిది అని బ్రహ్మపురాణం చెబుతూ ఉంది. దీన్నే మరి ఒక మాటను ముందు చెబుతూ ఒక మాట చెప్తారు. ఏమి యది సాధిస్యాత్ అని అనవచ్చు. కాదండి, సంసారం అనాదిని ఎందుకంటారు? అనాది ఎలా అవుతుంది? ఎక్కడో ప్రారంభం అయి ఉంటుంది సంసారము. మనిషిని భగవంతుడు సృష్టించి ఉంటాడు. అక్కడి నుంచి ప్రారంభమై ఉంటుంది.
కనుక సంసారం అనాది అని ఎందుకంటారు అంటే శ్రీమదాచార్యులు ఒక యుక్తిని ఇస్తారు, ఒక లాజిక్ చెబుతూ ఉన్నారు. యది సాది స్యాత్ సంసారః यदि साधि स्यात् संसारः यदि साधि स्यात् संसारः కర్మాభావాత్ అతత్ప్రాప్తిః पूर्वकर्माभावात् अतत्प्राप्तिः पूर्वकर्माभावात् अतत्प्राप्तिः బంధకత్వం తు అకామేనైవ భవతి अबन्धकत्वं तु अकामेनैव भवति अबन्धकत्वं तु अकामेनैव भवति తచ్చ వక్ష్యతే అనిష్టమిష్టం ఇతి. तच्च वक्ष्यते अनिष्टमिष्टम् इति तच्च वक्ष्यते अनिष्टमिष्टम् इति ఇది ఒకవేళ సాది స్యాత్ సంసార, ఒకవేళ సంసారము సాది ఆది కలిగినది అని అయ్యేటట్లుంటే, ఒకవేళ సంసారము సాది అయితే అనాది కాదు అనుకుందాం, సాది అనుకుందాం, దీనికి ఒక ప్రారంభం ఉన్నది, స్టార్టింగ్ పాయింట్ ఉన్నది అనుకుందాం. ఒకవేళ ఆ విధంగా స్టార్టింగ్ పాయింట్ ఉండేటట్లుంటే పూర్వకర్మ అభావాత్ అతత్ ప్రాప్తి. అప్పుడు ప్రశ్న అడుగుతారు, అసలు సంసారం ఎందుకు వచ్చిందయ్యా, అసలు ఈ జన్మ రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఈ జన్మ వచ్చింది, బ్రాహ్మణ జన్మ వచ్చింది, కారణం ఏమిటంటే ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాము కనుక ఈ జన్మ వచ్చింది అని కారణం చెప్పొచ్చు. అలా మొట్టమొదటి స్టార్టింగ్ జన్మ రావడానికి కారణం ఏమిటి? ఏదో ఒక కారణం ఉంటే కదా జన్మ రావడానికి. కొంతమంది మనుషులుగా ఎందుకు పుడతారు, కొంతమంది పశువులుగా ఎందుకు పుడతారు, కొంతమంది మరొక దానిగా ఎందుకు పుడతారు? మొట్టమొదటి జన్మ రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం? ఏ సమాధానం లేదు. అదే అంటున్నారు, పూర్వకర్మ అభావాత్, పూర్వకర్మ అనేదే లేదు. స్టార్టింగ్ అంటే పూర్వకర్మ లేదు అని అర్థం. పూర్వకర్మనే లేకపోతే అతనికి ఆ జన్మ ఎందుకు వస్తుంది? అతత్ప్రాప్తి, తత్ప్రాప్తి లేదు. అతత్ప్రాప్తి అంటే ఆ జన్మ రావడానికి కారణమే లేదు కనుక ఆ జన్మనే రాదు. వచ్చింది అంటే అర్థం ఏమిటి? పూర్వకర్మ ఉన్నది అని అర్థం. ఆ జన్మ వచ్చిందంటే దానికి పూర్వకర్మ ఉంది అని అర్థం. మరి అలా పూర్వ చెప్పుకుంటా పోతే స్టార్టింగ్ ఎప్పుడు? స్టార్టింగ్ లేనే లేదు. ఒకవేళ స్టార్టింగ్ ఉంది అంటే అసలు ఆ జన్మ రావడానికి కారణమే లేదు. కనుక అనివార్యంగా ఈ సంసారము అనాది అని ఒప్పుకొని తీరాలి. సాది అంటే మళ్ళీ పాయింట్ వస్తుంది, ఆ జన్మ మొట్టమొదటి జన్మ రావడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కనుక సంసారం అనాది. మరి అలాగైతే కర్మ చేయకపోతే మోక్షం కలుగుతుంది కదా అని శాస్త్రం చెబుతుంది కదా, దానికి అర్థం ఏమిటి అంటే అబంధకత్వంతు అకామేనైవ భవతి. అకామం, కామన లేకుండా అంటే కామ్య కర్మ చేయకుండా ఉంటే అది మోక్షానికి కారణమనే అర్థం అంతే తప్పనిస్తే జ్ఞానం లేకుండా కేవలము కర్మ చేయకపోవడం వల్ల మోక్షము అనేది మాత్రము అది అసాధ్యము. ఫలము లేకుండా నిష్కామనతో కర్మను ఆచరిస్తే అది బంధనానికి కారణం కాదు అని అర్థం తప్పనిస్తే అసలు కర్మనే లేకుండా కర్మనే చేయకుండా మోక్షం లభిస్తుంది అని అర్థం కాదు. తచ్చ వక్ష్యతే అనిష్టమిష్టం ఇది, ఇదే విషయాన్ని ముందు అనిష్టమిష్టం మిష్టంచ అనే ముందు శ్లోకంలో దీన్ని వివరిస్తారు అని చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా? సంశయం ఉంటే అడగదు. నమస్కారం బాబా. అరేనా భగవంతుడి ప్రీతి అనేది ఒక అంటే కామమే అయినప్పటికీ దాన్ని నిష్కామం కిందగా ఎందుకు పరిగణిస్తున్నాము? అంటే అది కామ కూడా ఒక కామమే. దాని డెఫినేషనే అది. నిష్కామ అనే డెఫినేషనే ఏమర్థము అంటే భగవంతుని అనుగ్రహం తప్ప అనేది ఆ దాంట్లోనే మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఉపవాసం, ఏకాశి ఉపవాసము, ఉపవాసము అంటే ఏమర్థము? ఏం తీసుకోకూడదు, ఓకే. మరి ఆచమనం చేస్తారా లేదా? నీళ్లు నోట్లోకి పోయిందా లేదా అని ప్రశ్నిస్తే అప్పుడు ఏం సమాధానం చెప్తాం? అలా కాదయ్యా, ఆచమనం తప్ప అని చెప్పాల్సిందేనా? సో ఉపవాస శబ్దానికి ఏమనర్థము? ఏదైతే శాస్త్రంలో ఆచమనం తప్పకుండా చేయాలి అని చెప్పారో దాన్ని వదలి అనేది అండర్స్టూడ్ అనమాట. అలాగే ఇక్కడ కూడా నిష్కామన అనే డెఫినేషన్లోనే ఏం చేరుంది? శాస్త్రంలోనే భగవత్ ప్రీతి కొరకు కర్మను చేయాలి అని చెప్పినందువల్ల అది తప్ప అనేది ఇక్కడ అండర్స్టూడ్ అనమాట. సో ఆ కర్మ తప్ప మిగిలినది బంధకము, అదే నిష్కామనము అనే శబ్దానికి అర్థం. సరే, నమస్కారం.
నమస్కారం. క్లోజ్ చేస్తాం. నమస్కారం ఆచార్య. హరే నమః.